కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. శ్రీకృష్ణుడి భక్తురాలు అని చెప్పారు. సో మా కోసం ఏదైనా ఫ్రమ్ గీత నుంచి కానీ వాట్ యు బిలీవ్ ద మోస్ట్ అనేది ఏంటి? డెఫినెట్లీ భగవద్గీతలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉంది. మన మైండ్ కి మనం ఏది సిగ్నల్ ఇస్తే అదే జరుగుతుందని నేను నమ్ముతాను. మనం పాజిటివ్ థింగ్స్ ని అట్రాక్ట్ చేస్తాం. నెగిటివ్ అనే కొద్దీ నెగిటివ్ థింగ్స్ ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఓకే న్యూ డీల్. ఇప్పుడు ఒక మనిషి అన్నాక తనకి డిప్రెషన్ రాకుండా, బాధ రాకుండా, హ్యాపీనెస్ రాకుండా, అంటే లాంగ్ టైం ఒకటే ఎమోషన్ తో ఉండలేరు. ఇఫ్ యూ ఫీల్ డిప్రెస్డ్ వాట్ యు డూ? నా బెస్ట్ ఫ్రెండ్స్ కి కాల్ చేసి చలో బయటకు వెళ్దాం, చిల్ అవుదాం, లేకపోతే మమ్మీకి చెప్పి ఏడుస్తా. మీరు తాగుతారా? ఏమి లైక్ ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ? నో. నిజంగా సార్ మరి ఫ్రెండ్స్ తో వెళ్ళి తింటా. నేను ఫుల్ తింటా కదా, తెలుసు కదా, పిగ్ ఫుడ్. రోడ్ మీద చెత్త అంతా తింటా. అవునా? పానీపూరి, ఇప్పుడు డైట్ అంటే కొన్ని రోజులు ఇలా తినాలి చెప్తుంటారు కదా. ఒక రోజు నా డైట్ చాలా డిఫరెంట్ ఉంటది. ఓకే, ఒక మంత్ అంతా ఫుల్ తింటా, ఇంకో మంత్ అంతా నో, బోర్ కొడుతుంది ఇంకా తిని తిని. ఇంట్లోనే ఓట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఇట్లా. అంటే నా బాడీ నేను చెప్పిన మాట వింటది. నేను నా బాడీకి ఇచ్చే సిగ్నల్స్ అది వింటది. కుకింగ్ వచ్చా మీకు? 6th లోనే వచ్చు. 6th 7th నుండి ఐ స్టార్టెడ్ కుకింగ్. అవునా? ఏం వండుతారు బాగా? ఓన్లీ వెజ్. ఓకే, మేము వెజిటేరియన్స్. అవునా? అస్సలు నాన్ వెజ్ తినరా? నో. ఓ ఓకే, ఫైన్. ఓన్లీ వెజ్. కానీ ఇప్పుడు చాలా మంది కొంచెం అలవాటు లేకపోయినా సమ్ హాస్టల్స్ ఉన్నప్పుడు ఏదో హ్యాబిట్. లేదు, నేను చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పేరెంట్స్ తో. సో ఓకే. చాలా మంది లైక్ సాయి ధరమ్ తేజ్ గారు అనుకుంటా ఒక డైట్ స్టార్ట్ చేసిన తర్వాత చికెన్ తిన్నాక అసలు బోర్ కొట్టేసింది, ప్రోటీన్ ఫుడ్ అని అది ఇదని, అన్నం తినడం మానేసి అని అంటూ ఉంటారు కదా. హౌ యూ మేనేజ్ డైట్? ఇదే సేమ్, బయట తిని బోర్ కొట్టి అప్పుడు ఇంట్లో కామ్ అయిపోతారు, మళ్ళీ కామ్ అవుతా 1.5 months. ఓకే, మళ్ళీ స్టార్ట్ అవుతుంది నాకు పానీపూరి మొదలెడదామా, మళ్ళీ ఒక 1 month గ్యాప్ ఇచ్చాక మళ్ళీ. ఓకే, అండ్ ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ పేర్లు చెప్పొద్దు. అవునా? ఒకటైతే లీడ్ గా. కంగ్రాట్స్. అయితే తర్వాత మాకు దొరకరు స్నేహ, ఖచ్చితంగా వస్తాం మళ్ళీ. నాకే ఇవ్వాలి మంచిగా మంచిగా. అయితే మళ్ళీ మనం చెయ్యాలి మళ్ళీ ఇంటర్వ్యూ. ఓకే, సో ఎన్ని మూవీస్ అంటే రఫ్లీ పైప్ లైన్ గానీ 4 ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. అవునా? ఓకే, చెప్పాను కదా, సడన్ గా ఫోన్ వస్తుంది, నచ్చితే డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. నా చేతిలో ఏం లేదు. మూవీ ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలన్న, లాంగ్ కెరీర్ ఉండాలన్న చాలా కష్టం. ఏ ఫీల్డ్ అయినా కష్టం, దట్టు మూవీ ఫీల్డ్ ఇంకా కష్టం. అవునండి. అది ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు? మా పేరెంట్స్ ఇద్దరు ఎడ్యుకేషన్ సైడే కదా. లైక్ ఓకే, ఏం చేస్తారు మీ పేరెంట్స్? డాడీ ఫైనాన్స్ మేనేజర్, ఆడిటింగ్, టాక్సేషన్. అది. మమ్మీ జాబ్ చేసేవారు, ఇప్పుడు లేదు. ఓకే, మరి ఎవరు మీకు గైడ్ లైన్స్ ఇక్కడంతా ఇవి చూజీగా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది? కొన్నిసార్లు నేను డిసైడ్ అవుతా, కొన్నిసార్లు మమ్మీని అడుగుతా. ఓకే, కొన్నిసార్లు క్లోజ్ గా ఉన్న సిబ్లింగ్స్ నేను ఒక్కదాన్ని, సింగిల్ చైల్డ్. ఓన్లీ చైల్డ్. సో ఫర్దర్ గా మూవీస్ లోనే ఉండాలి, ఇంకా ఇదే ఫ్యూచర్, లైక్ ఇదే ప్రొఫెషనల్ గా అని అనుకోవచ్చు. అవునా? చాలా మంది చెప్తూ ఉంటారు మన మూవీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ప్యారలల్ గా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఇన్కమ్ కోసం దీని మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పి. సో మీరు అలా ఆల్టర్నేట్ ఏమైనా చేస్తున్నారా? లేదండి, ఐఎమ్ ఎర్నింగ్ ప్రిటీ గుడ్. బిజీ ఉన్నారు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు బిజీ అంటే చెప్పాను కదా, వస్తే అన్ని ఒకటేసారి వస్తాయి, లేకపోతే 6 months ఖాళీ ఉండాల్సి వస్తుంది. దో యు ఆర్ ఫేమస్, మీ ఫేమ్ కి ఇక్కడ వచ్చే సినిమాలకి అస్సలు సంబంధమే ఉండదు. ఓకే, నేను చెప్తున్నా కదా, ఫేమ్ వల్ల డబ్బులు మాత్రమే వస్తాయేమో. ఏదేదో వాళ్ళు కొలాబరేషన్స్ అని ఏదో చేస్తారు. సినిమాలు రావాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, ముగ్గురికి రిలేటెడ్ అంతే. నేను చెయ్యాలా లేదా అనేది కూడా నా డెసిషన్ ఉంటుంది. కొన్నిసార్లు అన్నీ ఓకే అయితే గానీ నేను చెయ్యొద్దు అని నేను డిసైడ్ అయిపోతా కొన్నిసార్లు. అలా చాలా రిజెక్ట్ చేసిన నేను. ఓకే, సో అంటే ఇప్పుడు మనకున్న ప్రొఫెషన్ మనం చేసేదానికి తోడుగా కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఉంటాయి కదా, ఇంకా ఏం చేస్తుంటారు మీరు? ఈవెన్ గేమ్స్ కానీ, సింగింగ్, డాన్సింగ్ అలా రిలేటెడ్? ట్రావెలింగ్. ఓకే, నేను చాలా
ఇష్టం నాకు ట్రావెలింగ్, బయట ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం. ఓకే. సినిమాలు ఓకే చూస్తా బానే. పాడతారని విన్నానే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నేను ఇప్పుడు పాడతాను అని వద్దు చెప్పాను. ఝాన్సీ. వై? ఐస్ క్రీమ్ తిన్న గొంతంతా పాడైంది. కాఫీ తెప్పిస్తా తాగేసి వద్దు ఝాన్సీ. అనుకొని పాడేయండి. నెక్స్ట్ ఒక్క జస్ట్ హమ్మింగ్ లాగా పుష్ప నుంచి ఆర్ మీకు ఇష్టమైన కృష్ణదేవుడు నుంచి ఏదో ఒకటి ఒక సాంగ్. నెక్స్ట్ టైం ఝాన్సీ నో, గొంతు పాడైంది. అవునా, సరే ఓకే. బికాస్ నేను పాటని ఇది చేయడం నాకు అంటే ఇష్టం లేదు. మేమేమైనా వెళ్ళిపోతాం అంటారా భయపడి? అలా ఏమి ఉండదు కదా. పాటని పాడు చేయడం నాకు ఇష్టం లేదు అంతే. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, జెన్యూన్ గా చెప్పాలి. ఓకే ఓకేనా? నో కాదు అది కాదు, ఏది ఉంటే అది చెప్పాలి. ఓకే. ఫ్రమ్ ఇండస్ట్రీ ఏవైనా ప్రపోజల్స్ వచ్చాయా? ఎస్ వచ్చాయి. వచ్చాయి. ఏవైనా యాక్సెప్ట్ చేశారా? లేదు చేయలేదు. ఫ్యూచర్ లో ఏమైనా సడన్ గా స్నేహ పెళ్లి చేసుకుంది ఈ హీరోని లేదా అక్క అలా ఏమైనా వినబోతున్నావా? అంటే మేబీ మేబీ ఏదో ఉంది చెప్పట్లేదు. సిగ్గుపడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. అవునా, గ్రేట్. ఎలాంటి బ్రేకప్స్ లేకుండా చక్కగా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉండాలని Thank you, Jhansi. Same to కోరుకుంటున్నాం you. మా దగ్గర నుంచి. ఫ్రమ్ ఇండస్ట్రీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరు ఇష్టం అని మాత్రం చెప్పద్దు ప్లీజ్. మహేష్ బాబు సార్. బై అందరూ మహేష్ బాబు అంటే మిగతా హీరోలు ఏమైపోవాలండి? నన్ను అడిగితే నేను మహేష్ బాబు సార్ అనే చెప్తా. Okay. డిహెచ్ఎఫ్ఎం పేజెస్ ఉంటాయి కదా, ఫుల్ సపోర్ట్ నాకు. అవునా? ఫుల్. ఓకే. బాబు అంటే చెయ్యి కోసుకుంటాను నేను. అవునా? ఎవరైనా మనం అంటే చెయ్యి కూడా కోస్తాం. వద్దు వద్దు ఎవరైనా అనుకుంటారు ఇక్కడ. సచ్ అ వండర్ఫుల్ ఎందుకు అలా? గోల్డెన్ హార్ట్ పర్సన్. అవును అవును స్మైల్ కి కోట్లు వస్తాయండి, ఆ స్మైల్ చూడడానికి వెళ్తాం కదా. అవునా? సచ్ అ లవ్లీ ఫేస్. ఫేవరెట్ హీరోయిన్? నయనతార, దీపికా పదుకోన్. ఓ, తెలుగులో ఐ లైక్ సమంత ఆల్సో. సమంత గారు. సమంత, అనుపమ. ఎవరితో చేస్తే సాయి పల్లవి. బాగుంటుంది ఐ లవ్ అనిపించింది? సాయి పల్లవి. సాయి పల్లవితో చాలా చేస్తారా? ఇష్టం నాకు. అంటే వర్క్ చేయాలి హా. అనేది. ఏ At least నయనతార సాయి పల్లవి గారితో sister గా సమంత ఇస్తే గారితో చేయరా? బాగుంటది. ఆ? సాయి పల్లవి సిస్టర్ కి ఇస్తే బాగుంటది అనుకుంటున్నా. అవునా? ఇచ్చాను పోండి. you. నెక్స్ట్ మేబీ మీకు ఛాన్స్ వస్తే నాకు credits- నయనతారకి ఫ్రెండ్ గానే ఓకే. ఆ, ఓకే అది కూడా ఓకే, గ్రాంటెడ్. Okay. అండ్ అలాగే హీరోస్ ఎవరితో చేస్తే బాగుంటుంది అని అంటే చెయ్యాలి అనేది ఉంటది కదా ఒకరికి. మీకు మహేష్ బాబు ఇష్టం ఓకే, బట్ ఇంకెలాంటి హీరోస్ తో చేయాలి అని? యష్ లుక్స్ డామ్ హాట్. ఓ మై గాడ్. పెద్ద ప్లానే. ನಾನು ನಿನಗೆ ತುಂಬಾ ಪ್ರೀತಿಸುತ್ತೀನಿ. ఆయనకి మ్యారేజ్ అయిందండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇండస్ట్రీలో అందరికన్నా నాకు ఎక్కువ క్రష్ ఉంది, నాకు చాలా ఇష్టం అనేవాళ్ళు ఎవరున్నారు? ఉన్నారా అలా? ఉన్నారు, అలాంటి ఇద్దరు person? ఉన్నారు. ఇద్దరా? ఎవరు? ఆల్రెడీ ఒకరితో వర్క్ చేసిన, అది పెద్ద బ్లెస్సింగ్. అవునా? దుల్కర్ సల్మాన్. ఓకే. అండ్ సెకండ్ వన్ పక్కా ఐ విల్ వర్క్ ఫర్ ష్యూర్, దీక్షిత్ శెట్టి.